నాకు మీరందరూ చెప్తేనే తెలిసింది మేడం. నిన్న ఇలా జరుగుతుందనేసి మా తమ్ముడు పేపర్లో చూసాడట. మా పిన్ని కొడుకు ఒకడు మధురవాడ దగ్గర. ఆడు ఫోన్ చేసాడు. ఇలా మా చెల్లికి వాళ్ళకిని ఇంకో తమ్ముడు ఇంకో చెల్లి వాళ్ళందరూ నాకు ఫోన్లు చేశారు. ఫోన్లు చేస్తే ఇదేంటి ఇలా ఫోన్ చేస్తారంటే నేను యూట్యూబ్ చూశాను. నా ఫోన్లోంచి యూట్యూబ్ చూసి యూట్యూబ్లోనే వస్తున్నాయి. ఇది కర్మ మనకి అని అనుకున్నాను. ఆ తర్వాత ఒకరు మీనట్టు విలేకరులు అందరూ వస్తున్నారు, అడుగుతున్నారు. మీరు చెప్పిందే వింటున్నాను. మీరు ఎవరు ఇంతకుముందు చాలా టీవీలు వచ్చారు, వాళ్ళు అడిగింది నాకు తెలిసింది అంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అలాగే ఎథికల్ హ్యాకర్ అతను. అంటే కొత్త సినిమాలన్నింటినీ కూడా క్లౌడ్ పైర్ అన్న ఓటీటీ వాటితో పైరసీస్ చేసి ఆ కొత్త సినిమాలన్నింటినీ కూడా ఈ ఐబొమ్మ అన్న వెబ్సైట్లో అతను పెట్టి దాని ద్వారా గేమింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వాటిని అతను అక్కడ ఐబొమ్మ దీంట్లో చూసేవాళ్ళని పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది అతను చేసే పని. ఇక్కడ లేడు, విదేశాల్లో ప్రస్తుతం అతను కరేబియన్ దీవుల నుంచి అట్లా ఉన్నాడని ఇవన్నీ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున అతను ఇలాంటి అక్రమాలకు పాల్పడడం, కోట్లు గడించడం, ఇవన్నీ అసలు మీరు చూస్తే చాలా సాధారణమైన లైఫ్ స్టైల్లో ఉన్నారు. మీరు ఒక చిన్న బిఎస్ఎన్ఎల్ దీంట్లో ఒక ఉద్యోగిగా మీరు పనిచేశారు. అసలు ఏంటండి ఈ క్రమం ఏంటంటే అతను బాగా చదువుకున్నాడా? అసలు ఏం చదువుకున్నాడు? డిగ్రీ వరకు నేను చదివించానమ్మా. మరి ఇలాంటి పనులు చేస్తుంటే నాకు తెలియదు. మీరు అందరూ చెప్తేనే నాకు తెలిసింది. అప్పుడు ఈ వార్తలు చూస్తే నాకు అర్థమైంది ఎందుకు ఇలాంటి రాంగ్ స్టెప్లు వేయడం. మనకు ఉండేది మనకు చాలు కదా. భగవంతుడు పెట్టింది. పరిగెట్టి పాలు తాగేకంట నిలబడి నీళ్ళు తాగితే చాలు కదమ్మా, ఎందుకు రిస్క్. ఇప్పుడు ఏమయ్యాడు, పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తుంది తెలియాలి. ఏ తప్పు చేసినట్టు కానీ తెలియాలి. అది సరే కదన్నా. అంటే మీరు నిజంగానే మీ దగ్గర ఒక విషయాన్ని అప్రిషియేట్ చేయాలి. మీ బిడ్డ తప్పు చేశాడు అని తెలిసిన ఎవరైనా కొంత కన్నబిడ్డ కదా అని మమకారం ఉండి సపోర్ట్ చేస్తారు. కానీ మీరు కాదు, తప్పు చేశాడో అది మంచిది కాదు అని చెప్తున్నారు. అసలు అతని యాటిట్యూడ్ ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? మ్యారేజ్ అయిందా అతనికి? మ్యారేజ్ అయిందమ్మా, పెళ్లి చేశారు. తప్పు చేశాడని మన బిడ్డలు మనం ఎలా సమర్థిస్తాం? తప్పు చేస్తే ఎవరైనా తప్పే. ఇప్పుడు మీరు తప్పు చేసినా తప్పే, నేను తప్పు చేసినా తప్పే కదమ్మా, అంతేనా? కాబట్టి ఎవరు చేసినా తప్పే అంటారు. కాబట్టి మనం అలాంటి పనులు మనం ప్రోత్సహించకూడదు. చేసిన వాళ్ళు మనకు తెలిసితే ఊరుకోను. అంటే సైబర్ క్రైమ్కి సంబంధించి అతను ఎలాంటి విషయాలు చేస్తున్నాడు ఇదని అంటే అతను చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు అంటే ఎక్కువ కొత్త సినిమాలను చూడాలన్న క్యూరియాసిటీ, సినిమా ఇండస్ట్రీస్ మీద అతనికి ఏమైనా ఇంట్రెస్ట్ కానీ అట్లాంటివి ఉన్నాయి? అలాంటి సినిమాకి వెళ్తానన్నా ఇది అది అని ఉండదు. సినిమాకి వెళ్తే మా నలుగురు కలిసి వెళ్ళేవారు సినిమాకి. బస్ నేను చదివించిన వరకు డిగ్రీ అంతవరకే. డిగ్రీ ఎంబీఏ ఇది చదివాడు. మా పిల్లలిద్దరికి చదివించాను అంతవరకు.